విశాఖ మధురవాడ కొమ్మాదిలోని సేఫ్ స్టేడియంలో సేఫ్ స్టేట్ స్పోర్ట్స్ అకాడమీ సెలక్షన్ ట్రయల్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసి క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. సాప్ ఆధ్వర్యంలో విశాఖ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో ఏకకాలంలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సైక్లింగ్, అథ్లెటిక్స్, రోయింగ్ క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు బోర్డింగ్, లాడ్జింగ్తో పాటు అవసరమైన సౌకర్యాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కొమ్మాది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి 2.5 కోట్ల రూపాయలు విడుదల చేశామని, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 25 కోట్లు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో వైజాగ్, రాజమండ్రి, తిరుపతిలో సైమల్టేనియస్గా క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సైక్లింగ్, అథ్లెటిక్స్, అలాగే బోట్ రోడింగ్ దాంట్లో ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎవరైతే దీని మీద ఉత్సాహవంతులు ఉంటారు, ₹1 కూడా వాళ్ళ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా అంతా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టే విధంగా వాళ్ళకి రెసిడెన్షియల్, అలాగే బోర్డింగ్, అలాగే డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కొమ్మాదిలో లాంఛనంగా ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి మా డైరెక్టర్స్, మా డిఎస్డిఓలు, అలాగే ముఖ్యమైన అందరూ రావడం కూడా మాకు సంతోషంగా ఉంది. మేము రాష్ట్రంలో ఉన్న యువతను ఒకటే కోరుకుంటున్నాం, కేవలం చదువే కాదు, క్రీడల పట్ల మంచి నైపుణ్యము, అలాగే క్రీడల్లో ఎవరైతే రాణిస్తారో వారి యొక్క జీవితాల్లో మంచి వెలుగులు ఉంటాయని నింపేదానికి వెలుగులు ఉంటాయనే కారణం మన ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ముఖ్యంగా మొన్న జరిగిన డిఎస్సి పరీక్షల్లో కూడా స్పోర్ట్స్ కోటాలో 400 చిల్లర ఉద్యోగాలు రావడం జరిగిందంటే 16,000 ఉద్యోగాలకు 400 క్రీడాకారులకు వచ్చాయంటే స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతదో మీ అందరికీ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే యువతను మేము ఒకటే కోరుకుంటున్నాం, కేవలం చదువులనే కాదు, ఎవరైతే చదువులో కొంచెం వీక్గా ఉండేవాళ్ళు స్పోర్ట్స్ను కూడా క్యారికులంగా పెట్టుకున్నప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేసే శక్తి కేవలం క్రీడా రంగానికే ఉంది. కాబట్టి దానివల్ల కూడా మీ భవిష్యత్తుకు ముందుకు తీసుకుని పోయేదానికి కూడా మంచి సౌఫల్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి క్రీడలు ఎవరైతే దాంట్లో ఒక హ్యాబిచువల్గా చేసుకుని కాలేజ్, స్కూల్ లైఫ్ నుంచి కూడా ముందుకు తీసుకొని పోతారో వాళ్ళ జీవితాల్లో కూడా మంచి వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ క్రీడాకారుల కోసం స్థాపించారో దాని ద్వారానే ఈరోజు వందలాది మంది ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగింది. ఆ రోజు అకాడమీల్లో, ఎక్సలెన్సీ సెంటర్లలో, ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో వాళ్ళు ఈరోజు రైల్వే శాఖల్లో కానీ, అకౌంటింగ్ సెక్షన్లో, పోలీస్ సెక్షన్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో కనపడుతున్నారు కోచెస్గా. సార్ మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన
ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము ఇంతగా రాణించామని చెప్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అదే స్ఫూర్తి కొనసాగించి ఈ 5 సంవత్సరాల్లో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి మాకు కూడా ఉత్సాహంగా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్. సార్ పూర్తి స్థాయి అకామిడేషన్ కానీ పూర్తి స్థాయిలో జిమ్ ఏర్పాటు కానీ ఇక్కడ ప్రస్తుతానికి లేదు. దాని మీద ఎలా చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో ఎంతో అగ్రెసివ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పోర్ట్స్కు ఒక పెద్దపీట వేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో గతంలో ఏవైతే ఎక్సలెన్సీ సెంటర్స్ అనుకోండి, ఈ కొమ్మాదిలో ఏర్పాటు చేసిన ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ను నీరుగార్చడం జరిగింది. మళ్ళీ ఈసారి 24లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే సిక్ అయి ఉంటాయో దానిలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి అవి మళ్ళీ ముందుకు తీసుకొని పోయేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడైతే మనం ఈ ప్రాంగణంలో ఉన్నామో ఇదే ప్రాంగణానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీనికి ప్రాణం పోశారు. మరొకసారి ఇప్పుడు కూడా శాప్ ద్వారా 2.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. దీని యొక్క రూపురేఖలు మారుస్తాం. తప్పకుండా ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళే రేపు ఫ్యూచరిస్టిక్ అథ్లెటిక్స్ గా అలాగే క్రీడాకారులుగా ముందుకు పోతారని తెలియజేస్తుంది. సార్ మరి ఇంకేమైనా పెంచే అవకాశం ఉంది? ఈ 3 పీరియడ్లా కాకుండా పెంచేయాలా? తప్పకుండా అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు అకాడమీస్ ఏర్పాటు చేశాం. ఒక్కో రీజన్ బట్టి ఇప్పుడు తిరుపతి ఒకటి, రాజమండ్రి ఒకటి ఇక్కడ చేయడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 3, 4, 6 క్రీడలకు ఇంపార్టెన్స్ ఇచ్చాం. ముఖ్యంగా ఇక్కడ 3 క్రీడల్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్రీడాకారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతా బాక్సింగ్ మిగతా చాలా ఉన్నాయి. అవి ఎక్కడ వాళ్ళకు తిరుపతి కావాలంటే దే కెన్ చూస్ ఇన్ తిరుపతి, రాజమండ్రి కావాలంటే రాజమండ్రి చూస్ చేసుకోండి. సార్ ఇప్పుడు ఇతరులు కూడా ఆయన గుర్తించారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇక్కడ పనిచేయట్లేదు. ఇతరులు బయట నుంచి వచ్చే అసాంఘిక కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. అది క్రీడాకారుల మీద పడే ప్రభావం అవకాశం ఉంది. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టండి, లాస్ట్ 5 yearsలో టోటల్ క్రీడా లోకమే ఒక శాచురేషన్ మోడ్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ముందే చెప్పినట్టు ఎక్కడైతే మంచి ఇన్స్టిట్యూట్స్ స్థాపించామో దానిని రీవ్యాంప్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి 27 ఎకరాలు బ్యూటిఫుల్ ల్యాండ్, ఈ వాతావరణము, ఈ ప్లేస్ చూస్తా అంటే ఇలాంటి దగ్గర ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తే ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తే క్రీడాకారులు కూడా ఇక్కడికి వచ్చి యూటిలైజ్ చేసుకుంటారని చెప్పారు. కొమ్మద్దిని నెంబర్ 1 ప్లే ఏరియాగా రెడీ చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ కింద ఏఐసీసీ కింద పనిచేస్తుంది. ఎక్కువ వనరులు ఉండే సంస్థ ఏదైనా భారతదేశంలో క్రీడా పరంగా ఉందంటే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇప్పుడు మన రాష్ట్రంలో మన ఎంపీ గారే ఒక చైర్మన్గా ఉన్నారు, ఒకరు సెక్రటరీగా ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. తరచూ వాళ్ళతో మేము కూడా మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడగడం జరిగింది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు మీ యొక్క సహకారం కావాలి. ఎక్కడైతే శాప్ అలాగే మీ యొక్క సౌజన్యంతో ఆర్థిక పరంగా మీరు మాకు వెసులుబాటు కల్పించినప్పుడు తప్పకుండా మేము ఇంకా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ చేస్తాం. దానిలో భాగంగా ఇనిషియేట్ తీసుకొని విజయవాడకు సంబంధించిన ఇందిరాగాంధీ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దానికి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. చాలా సంతోషం. అలాగే మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క జోన్లో మీ యొక్క పేరు చిరస్మరణీయంగా ఉండాలంటే తప్పకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో పనిచేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం.